హైవేస్ 10,11,837 కోట్ల రూపాయలు. 10,11,837 కోట్ల రూపాయలు. ఏంటి ఆ ఫిగరు? నేను ఎక్కడ మర్చిపోతాను చెప్పేసి ముందు చెప్తున్నాను. ఈరోజు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉన్నటువంటి అప్పులు, గ్యారెంటీల రూపాయలు కావచ్చు, లోన్లు కావచ్చు, ఇంకా రకరకాలు. మిత్రులు దినకర్ గారు, ఆయన గతంలో టీడీపీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఆయన ఏమంటారంటే మొత్తం వేస్తే 12 లక్షల కోట్లు తేలిద్దండి అంటున్నారు. ఇంకా వీళ్ళు ఎవరెవరికి ఏమేమి షూరిటీలు ఇచ్చున్నారు, తర్వాత చెల్లించాల్సిన చెల్లింపులన్నీ అవన్నీ వేస్తే 12 లక్షల కోట్లు తేలిద్దండి. జగన్మోహన్ రెడ్డి సర్కారు బటన్ నొక్కుతున్నా, మీకు డబ్బులు వేస్తున్నా, మీ బిడ్డని నాకు ఓట్లు వేయండి అని గెలిపించండి అని అడుగుతున్నాడు. ఏంట్రా కారణం అంటే మీకు డబ్బులు ఇస్తున్నా. నేను గతంలో చెప్పున్నా, వైసీపీ అభిమానులు కూడా నేను చెప్పున్నా, అయ్యా రాష్ట్ర ఆదాయాన్ని పెంచి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన సంపదతో ఇలా జనాలకు చెల్లిస్తే లేదా జనాలకు పంచితే సంతోషంగా నేనే మెచ్చుకుంటూ వీడియో చేస్తానయ్యా, కానీ ఆయన అప్పులు తెస్తున్నాడు అయ్యా అన్న. ఇలా ఆర్బీఐ, బ్యాంకులు, కార్పొరేషన్లు, చివరికి మన స్టాక్ మార్కెట్లో కూడా, స్టాక్ ఎక్స్చేంజ్ కూడా గతంలో అద్భుతమైన రేటింగ్స్తో ఉన్నాయి మన బాండ్స్ అది రిలీజ్ చేస్తే ఏపీ తరఫున. ఇప్పుడు అసలు కొనద్రా బాబు అని చెప్పేసి మదుపరిలో కూడా రేటింగ్ ఏజెన్సీలు హెచ్చరించాయి. సో మన రేటింగ్ కూడా దారుణంగా పడిపోయాను. రేటింగ్లు పడిపోయి విపరీతంగా అప్పులు పెరిగిపోయి ఇంకేంటండి జగన్ గారు సాధించింది? జగన్ గారు అనే వ్యక్తి బటన్ నొక్కి డబ్బులు పంచడానికి వచ్చాడా, లేదా పరిపాలన చేస్తూ రాష్ట్ర అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్తానికి వచ్చాడా? మీరు చెప్పండి. ఏ రాష్ట్రంలో అయినా సరే రాష్ట్రానికి సంబంధించి వచ్చే ఆదాయాన్ని పెంచుతారా? వస్తున్న ఆదాయం సంగతి తర్వాత సంగతి, ముందు జనాలకి ఏదైతే మేము హామీలు ఇచ్చున్నామో అవి అమలుపరచాలని చెప్పేసి అప్పుడప్పుడు అప్పులు చేస్తారా? పోనీ ఇచ్చిన హామీల తాలూకు కూడా మరలా కొన్ని చోట్ల కోతలు ఉంటూనే ఉన్నాయి. సరే, ఆ టాపిక్ కూడా నిజంగానే బ్రహ్మాండంగా ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకుందాం. అవి తిరిగి ఎవరు కట్టాలి? ఒకసారి చెప్పండి. ఈరోజు రాష్ట్రానికి సంబంధించి వస్తున్న కంపెనీలు ఎన్ని, ప్రభుత్వానికి సంబంధించి రిలీజ్ చేసిన నోటిఫికేషన్లు ఎన్ని, నిరుద్యోగుల పరంగా చూస్తే దేశవ్యాప్తంగా చదువుకొని అంటే గ్రాడ్యుయేషన్ కూడా అయిపోయిన తర్వాత ఫస్ట్ ప్లేస్లో నిరుద్యోగులు ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, నేను కూడా కాదు. జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఆయన పరిపాలన కానీ ఏ రోజు కూడా ఏదో నెగిటివ్గా మాట్లాడి నాకు ఏ రోజు ఉండదు. ఉన్న విషయం చెప్పడం మాత్రమే నాకు వచ్చు. నేను ఒక పొలిటీషియన్ కాదు, ఒక జర్నలిస్ట్. ఏపీ బాగుపడాలి, పాలకుడు ఎవరు వచ్చినా సరే, ఇదే నా యొక్క అభిమతం. ప్రజెంట్ ఆ ఫిగర్ చూసి ఏంటిదని కన్ఫ్యూజ్ అవుతున్నారు. జులై సినిమాలో ఇలి అనేది ధర్మన సుబ్రహ్మణ్యం, అది ఎందుకు పెట్టారయ్యా అక్కడ అంటే తమ్నేల్లో ఏంటిదమ్మా ఆ ఫిగరు, ఏదో రాసినట్టున్నావే అని ధర్మన సుబ్రహ్మణ్యం ఆమెను అడిగితే, నాన్న ఏదో రాయటం కాదు నాన్న, అది ఏపీ అప్పులు నానని చెప్పేసి అమ్మాయి చెప్తుంది. అదే విషయాన్ని అక్కడ మెన్షన్ చేసుకుంటూ వచ్చా.